నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో ఈ మధ్యకాలంలో దారుణాలు ఒకదానికి మించి ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది కర్ణాటకలో అనేది ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఎందుకు వీటిని కనుక్కోవడంలో, పట్టుకోవడంలో విఫలమవుతున్నాయి అక్కడ ప్రభుత్వాలు అనేది అంతు చిక్కని ప్రశ్న. ఒక వీడియో నేను మీకు చూపించిన తర్వాత మాట్లాడతా. ఆ వీడియో ప్లే చేయండి. Without notification, without information. Without information, without notification, it's our mandate to search. It's our mandate to visit. You are nobody to tell us. Who are you? I am Majid Federation member. Take him with him. Take him with you to police Sir, station. one ನಿಮಿಷ ಇದೆ ಕೇಳ ನಾನು Take him with you to police station. Sir, one ನಿಮಿಷ ಇದೆ. Sir, ಇದೆ sir. You can't have it, Tara. Sir, you don't have. Lodge file, lodge FIR against him. Get him. Get him with you. Sir, without notification ಹೆಂಗ್ ಬರ್ಬೋದು ಸರ್? ಹೆಣ್ಮಕ್ಳೆಲ್ಲ ಇರ್ತಾರೆ. ಇಲ್ಲ ಅವರು ಹೆಣ್ಮಕ್ಳೆಲ್ಲ ರೂಡಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. Get each and every child rescued right now. ಇಲ್ಲ ತೊಂದರೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ನಾವು. ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಾವು ಮಾತಾಡೋದು. రైట్, వీడియో చూశారు కదా. ఇదే మీరు చూసిన వీడియో. ఎంతమంది అమ్మాయిలు కనిపిస్తున్నారా? పైగా వీళ్ళు మళ్ళీ దౌర్జన్యం అక్కడ పోలీసుల మీద. Get each and every child rescued right now. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటంటే, కర్ణాటకలోని బెంగళూరులో అక్రమంగా నిర్వహిస్తున్న అనాథాశ్రమాన్ని తనిఖీ చేయగా మైనర్ బాలికల మానవ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. 20 మంది బాలికలు, వీరిలో చాలామంది అనాథలు. నిజంగా వీళ్ళు అనాథలై ఉండరు, ఎక్కడి నుంచో ఎత్తకొచ్చి ఉంటారు. వాళ్ళ అడ్రస్సులు దొరికిండకపోవచ్చు, కానీ వాళ్ళ కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు ఇంకా ఉండే ఉంటారు. ఎలా మనసు వస్తుందో వీళ్ళకి అర్థం కావట్లే. రే, ఆడపిల్ల అంటే ఏ చూపుతో చూస్తున్నారు బై? పైకేమో చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మడి ఏదో అంటారు చూసిండ్రా, ఆ సామెతలాగుంది వీళ్ళని చూస్తుంటే. పైకి అనాథాశ్రమాలు అనే పేరుతోటి మానవ అక్రమ రవాణా చేస్తున్నారు. ఎలా మనసు వస్తోంది? ఆడపిల్లను సంతలో కూరగాయల బేరం పెట్టినట్టు పెట్టి అమ్మేస్తున్నారు, రవాణా చేస్తున్నారు. బాలికలను పాఠశాలకు పంపడం లేదు. మొత్తం పిల్లల ఇంటిలో కిటికీ లేదా స్కైలైట్ లేదు, కిటికీ కూడా లేదు దాని లోపల. ఎందుకంటే బయట ప్రపంచానికి వీళ్ళు కనిపిస్తే ఏంటిది అని ప్రశ్నిస్తారని బాలికను పూర్తిగా జైల్లో ఉంచారు. కొంతమంది బాలికలు పాఠశాలకు వెళ్ళేవారు, కానీ అనాథాశ్రయంలోకి వచ్చిన తర్వాత వారి చదువులు ఆగిపోయాయి. గల్ఫ్ దేశంలోని బాలికల సంబంధాలను చిల్డ్రన్ హోమ్ చూసుకునే సల్మా అనే మహిళ ఏర్పాటు చేస్తుందని అమ్మాయిల సంభాషణలో చెప్పారు. ప్రాథమిక చర్చల నుంచి గల్ఫ్ దేశాలతో పెళ్లి పేరుతో అక్రమ రవాణా కోసం అమ్మాయిలను తీర్చిదిద్దే పని కనిపిస్తోంది ఇక్కడ జరిగింది. విచారణ సమయంలో అమ్మాయిలను సిడబ్ల్యూసి ముందు హాజరుపరిచేందుకు వచ్చినప్పుడు సల్మా మరియు ఆమె బాస్ షమీర్ గొడవ సృష్టించడానికి ప్రయత్నించిన గుండాలను పిలిచారు. సల్మా అండ్ షమీర్, మీరు మనుషులేనా? అన్నం తింటారా? ఆడపిల్లలతో వ్యాపారం చేసుకొని గా సొమ్ముతో తిని బతుకుతున్నారు. ఆ బతుకు బతకడం కంటే చచ్చిపోండి. మళ్ళా గుండాలను తీసుకొచ్చిండ్రా? అరే, మీరు కానీ పిల్లల్ని చేయండి అక్రమ రవాణా, మీ పిల్లల్ని చేయండి, మనసు వస్తుందా? ఏం పక్కన వాళ్ళ పిల్లలు కాదా? అసలు మీ పిల్లలైనా నువ్వు ఒక ఆడదానివే కదా. షమీనా ఆమె పేరు, సల్మా, ఆడపిల్లవే కదా. నువ్వు ఒక ఆడపిల్లవై ఉండి ఆడపిల్లలు అక్రమ రవాణా చేసుకుంటూ బతుకుతున్నావు అని అంటే నిన్ను అసలు ఆడది అని పిలవడంలో అర్థమే లేదేమో. మళ్ళీ గుండాలను తెప్పించినవా? ఇంకా పోలీసుల జోక్యంతో గుండాలను అదుపు చేయగా ఓ గుండా ఎవరికో ఫోన్ చేశాడు మరియు గుంపును పిలవడానికి ఒక ప్రకటన చేయమని కోరారు. పోలీసుల సలహా మేరకు మహిళా అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బెంగళూరు నార్త్ ఈస్ట్లోని సపిగ్గహల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఎఫ్ఐఆర్ రాయడానికి పోలీసులు నిరాకరించారు. రెసోనెంట్ న్యూస్ నుంచి ఈ ఆర్టికల్ బయటికి రావడం జరిగింది. ఎంత ఘోరం జరుగుతోంది చూసారా? ఆడపిల్ల అక్రమ రవాణా చేస్తారు, పైగా వీళ్ళు ఎవరికో ఫోన్లు చేస్తారు. ఫోన్ చేయగానే ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా పోలీసులు బయటపడతారు. కర్ణాటకలో ఎంత దుస్థితి ఉంది. గుండాలను పిలిపిస్తారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎవరు చెప్పారు? ఇదే కర్ణాటక ప్రభుత్వం చాలా విషయాల్లో ఏమంటారు క్వశ్చన్ చేస్తుంటుంది. మీరు చెప్పండి,
ఆడపిల్లల్ని అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడానికి కూడా భయపడే స్థితిలో కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక పోలీసులు ఎందుకున్నారు? ఈ ఆర్టికల్ మూలాలు, రెసోనెంట్ న్యూస్ ఇచ్చిన మూలాలని బట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎందుకు భయపడుతున్నారు? ఏం జరుగుతోంది కర్ణాటకలో? మత ఛాందస్తవాదాన్ని మెదడులోకి చొచ్చించే ప్రయత్నం చేస్తారు విశ్వవిద్యాలయాలను అడ్డు పెట్టుకొని. ధర్మానికి సంబంధించిన రాముని ప్రతిరూపానికి విగ్రహాన్ని చెక్కడానికి ఇస్తే ఫైన్లు వేస్తారు. ఆంజనేయ స్వామి జెండాలు పెడితే పీకించేస్తారు. ఆటోల మీద రాసుకుంటే ఫైన్లు వేస్తారు. దాడులు చేస్తూనే ఉంటారా? ధర్మం మీదే అనుకున్నా ఆ ధర్మానికి ప్రతీకగా భావించే మహిళల మీద, చిన్న పిల్లల మీద కూడా మీ దారుణాలు ఇలానే ఉన్నాయంటే ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం ఆ రాష్ట్రంలో? ఆలోచించాలి ప్రజలు. దయచేసి ఆడపిల్లలకు 33% రిజర్వేషన్ ఇచ్చి ఆకాశంలోకో, సముద్రం లోపలికో, లేకపోతే ఒక ఉన్నత పదవుల్లోకో మీరు చేర్చాలి అనే ప్రయత్నాల కంటే ముందు ఆడపిల్ల పుడితే తన జీవితం పూర్తయ్యే వరకు హ్యాపీగా బతకగలుగుతుంది అనే ఒక నమ్మకాన్ని ఇవ్వండి చాలు. బయటికి వెళ్ళిన అమ్మాయి సేఫ్గా తిరిగి వస్తుంది అనే తల్లిదండ్రులకు ఒక కాన్ఫిడెంట్ ఇవ్వండి చాలు. వివక్షత లేకుండా ఆడపిల్లలు బ్రతకగలరు అని నిరూపించండి చాలు. ఇవన్నీ వదిలేసి 33% రిజర్వేషన్ కోసం కొట్లాడే నాయకులను ఏమందాం? ఆలోచించండి. ఆడపిల్లలు లేకుండా ఒక్కసారి ప్రపంచాన్ని ఊహించుకోండి, ఏమైపోతుందో మీకే అర్థమవుతుంది. సో స్త్రీలను గౌరవించండి, గౌరవించడం నేర్చుకోండి. రాకపోతే గమ్మున కూర్చోండి, అంతేగాని ఆడతనాన్ని, ఆడపిల్లను అపహాస్యం చేయకండి. దానికోసము కర్ణాటకలో జరుగుతున్న ఈ దారుణాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకురావాలనే ఒక కారణంతో రెసోనెంట్ న్యూస్ ఛానల్లో వచ్చిన న్యూస్కి సంబంధించిన ఆర్టికల్ వీడియోతో సహా మీ ముందుంచే ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ చాలా చాలా అవసరం. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. అలాగే జాయిన్ అనే బటన్ ద్వారా అండ్ స్క్రీన్ మీద మన అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా ఉన్నాయి. మీ ప్రతి సహాయము కూడా మన ఛానల్ నుంచి మంచి మంచి వార్తల్ని మీకు అందించడానికి ఖచ్చితంగా ఉపయోగిస్తానని మాటిస్తున్నాను. ఆడపిల్లల్ని కాపాడండి. జై భారత్.